ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తులారా, క్షీరసాగర మథనం భారతీయ పురాణాలలో అత్యంత మహిమాన్వితమైన ఘట్టం. దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో పరాజయం పొందిన సమయంలో శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి దేవతలు అసురులతో కలిసి పాలసముద్రాన్ని మధించేందుకు సిద్ధమయ్యారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభమైంది. పర్వతం మునిగిపోకుండా ఉండేందుకు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి తన విశాల వీపుపై మందరాచలాన్ని మోశాడు. అలా ప్రారంభమైన ఆ మహాదివ్య కార్యం విశ్వచరిత్రలో ఎన్నో అద్భుతాలకు కారణమైంది. సముద్రపు అలలు ఉప్పొంగాయి, ఆకాశం దివ్యకాంతులతో నిండిపోయింది. దేవతలు, ఋషులు, గంధర్వులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా పాలకడలి గర్భం నుండి మొదటగా కామధేనువు ఆవిర్భవించింది. ఆమె సాధారణ గోవు కాదు, కోరిన కోరికలకలను నెరవేర్చే దివ్యశక్తికి ప్రతిరూపం. యజ్ఞయాగాలకు అవసరమైన సమస్త ద్రవ్యాలను ప్రసాదించే పవిత్ర కామధేనువును మహర్షులు భక్తితో స్వీకరించి ధర్మరక్షణకు వినియోగించారు. ఆ తరువాత పాలసముద్రం నుండి తెల్లని మెరుపులా ప్రకాశిస్తూ ఉచ్చైస్రవం అనే దివ్య అశ్వం వెలుగులోకి వచ్చింది. దాని కాంతి దిక్కులన్నిటినీ ప్రకాశింపజేసింది. దేవతలు దాని మహిమను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం స్వర్గలోక సౌందర్యానికి ప్రతిరూపాలైన అప్సరసలు జన్మించారు. వారి నాట్యం, సంగీతం, రూపలావణ్యం దేవలోకానే మంత్రముగ్ధులను చేసింది. కొద్దిసేపటికే 16 కళలతో ప్రకాశించే చంద్రుడు పాలకడలి నుండి ఆవిర్భవించాడు. అతని చల్లని వెన్నెల 3 లోకాలను శాంతితో నింపింది. పరమశివుడు చంద్రుణ్ణి తన జటాజూటంలో ధరించి ప్రపంచానికి శుభప్రదుడయ్యాడు. అయితే ఇంకా అత్యంత మహిమాన్వితమైన దివ్యఘట్టం జరగాల్సి ఉంది. ఒక్కసారిగా పాలసముద్రమంతా బంగారు కాంతులతో మెరిసిపోయింది. కమలాల పరిమళం దిక్కులన్నిటికీ వ్యాపించింది. దేవదుందుబులు మ్రోగాయి, గంధర్వులు గానం ప్రారంభించారు. ఆ దివ్యకాంతి మధ్య నుండి జగన్మాత శ్రీమహాలక్ష్మీదేవి కమలంపై ఆసీనురాలై ప్రత్యక్షమైంది. ఆమె రూపాన్ని చూసిన దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు అందరూ భక్తితో నమస్కరించారు. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోట మంగళం విరాజిల్లింది. ఆమె చిరునవ్వు సృష్టికి ఆనందాన్ని ప్రసాదించింది. ఆమె కరుణా దృష్టిపడిన ప్రతి హృదయం భక్తితో నిండిపోయింది. శ్రీదేవి తన చేతిలో కమలమాలను ధరించి దేవతలు, మహర్షులు, లోకపాలకులందరినీ పరిశీలించింది. ఐశ్వర్యానికి అధిపతిగా ఉండాలంటే కేవలం శక్తి సరిపోదు. ధర్మం, కరుణ, సమత్వం, వినయం కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా శ్రీమహావిష్ణువులోనే దర్శించిన లక్ష్మీదేవి మెల్లగా ఆయన వైపు నడిచింది. అనంతరం తన చేతిలోని కమలమాలను శ్రీమన్నారాయణుని కంఠంలో అలంకరించింది. ఆ క్షణంలో 3 లోకాలు ఆనందోత్సాహాలతో మార్మోగిపోయాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు, గంధర్వులు గానం చేశారు, ఋషులు వేదమంత్రాలతో ఆ దివ్య కళ్యాణాన్ని స్తుతించారు. రత్నాకరుడు తన గర్భంలో జన్మించిన అత్యంత విలువైన కౌస్తుభమణిని శ్రీమహావిష్ణువుకు సమర్పించాడు. శ్రీహరి ఆ మణిని తన వక్షస్థలంపై ధరించగా లక్ష్మీదేవి కూడా ఆయన వక్షస్థలాన్ని తన శాశ్వత నివాసంగా స్వీకరించింది. అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా, లక్ష్మీపతిగా జగత్తులో పూజలు అందుకుంటున్నాడు. తరువాత దేవాసురులు మరోసారి పాలసముద్రాన్ని మధించడం ప్రారంభించారు. కొద్దిసేపటికే వారుణీదేవి ఆవిర్భవించింది. ఆమెను అసురులు తమ వైపు స్వీకరించగా దేవతలు తమ లక్ష్యాన్ని మరువకుండా మదనాన్ని కొనసాగించారు. చివరికి నీలమేఘ శ్యామవర్ణంతో, దివ్య తేజస్సుతో, పీతాంబరధారిగా 4 భుజాలతో ధన్వంతరి భగవానుడు తన చేతుల్లో అమృత కలశాన్ని ధరించి పాలసముద్రం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూసిన వెంటనే అసురులు అమృతం కోసం పరుగెత్తి బలవంతంగా అమృత కలశాన్ని లాక్కున్నారు. దేవతల హృదయాలు నిరాశతో నిండిపోయాయి. ఎంతో కష్టపడి సాధించిన అమృతం తమ చేతుల నుండి జారిపోవడంతో వారు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. శ్రీహరి చిరునవ్వు చిందించాడు. ధర్మాన్ని రక్షించడం కోసం సమయం ఆసన్నమైందని ఆయన గ్రహించాడు. అమృతం అధర్ముల చేతికి చేరితే లోకాల సమతుల్యత దెబ్బతింటుందని తెలుసుకున్న శ్రీమహావిష్ణువు ఒక అద్భుతమైన లీలకు సిద్ధమయ్యాడు. ఆ లీలే మోహిని అవతారం. అసురులను తన మాయతో మోహింపజేసి అమృతాన్ని దేవతలకు అందించిన ఆ దివ్యఘట్టం భాగవతంలోని అత్యంత ఆసక్తికరమైన సంఘటనలలో ఒకటి. భక్తులారా, క్షీరసాగర మదనం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో అమృతం లాంటి ఫలితాలను పొందాలంటే శ్రమ, సహనం, భక్తి, ధర్మం అనే 4 స్తంభాలు అవసరం. కష్టాల తరువాతే విజయాలు వస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన వారికి చివరికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ దివ్య కథ మీకు నచ్చి ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.
ఇలాంటి మరిన్ని శ్రీమద్ భాగవత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి భాగంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి దేవతలను ఎలా రక్షించాడో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ.